సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ CRDA అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 7 అంశాలకు CRDA అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీలో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, విశ్రమ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణానికి RFP పిలిచేందుకు ఆమోదం తెలిపారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి పేర్నేనాని ఆరోపించారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అని ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు, ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో నరరూప రాక్షసులు రాజ్యం వెళుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన కాకీలు సైలెంట్ అయిపోయారని ఆయన వెల్లడించారు. పట్టపగలు నడిబజార్లో అత్యంత కిరాతకంగా నరరూప రాక్షసుల్లా పాశవికంగా హత్యాయత్నం చేయడం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఎర్రబుక్కు పేరుతో చేస్తున్నటువంటి నరకాసుర పాలనలో ఇది భాగమైంది. సంవత్సరం గడిచినా ఇంకా ఈ నరకాసురులకు రక్తదాహం తీరట్లేదు. అంటే వీళ్ళంతా నరరూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది. ఇది ఒక మన్నవ గ్రామానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, లేదా గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోవకెందుకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మోకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకొని హత్యలు, ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను, లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మూకలకు
సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ భయం కానీ వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడు సాక్షిగా జిల్లా న్యాయ సేవాధికార ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కి మంచి స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా అనేక పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం లభించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ని ప్రారంభించారు. మోటార్ వెహికల్స్ కి సంబంధించిన 2 కేసులను సత్వరమే పరిష్కరించి కోటి పైగా విలువైన నష్టపరిహారం చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రజలు లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. ఈ జాతీయ లోక్ అదాలత్లో ముఖ్యంగా మేము మోటార్ వెహికల్ కేసుల మీద కానీ, పార్టిషన్ దావాల మీద కానీ, చిన్న చిన్న క్రిమినల్ కేసుల మీద కానీ, ముఖ్యంగా పెండింగ్ కేసుల మీద మేము దృష్టి పెట్టాము. చాలామంది కక్షిదారులకు దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము 2 కేసులు సెటిల్ చేశాము, పెద్ద కేసులు. దాంట్లో ఒకరికి 1,40,00,000, ఇంకొకరికి 1,10,00,000 నష్టపరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి. అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే, మనము ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ, అదే అన్నదమ్ముల మధ్య భూతగాదాలు కానీ, ఇట్లాంటి కేసులన్నీ, అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది. అందుకని అందరి కక్షిదారులకి నా విన్నపం ఏంటంటే, మీరందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని తమ కేసులను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రోద్బలంతోనే మండల సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆరోపించారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. మండవ గ్రామంలో వైసీపీని అణచేందుకు ఈ దాడి జరిగిందని చెప్పారు. సింగయ్య మృతిపై వేగంగా విచారణ చేసిన పోలీసులు సర్పంచ్ పై హత్యాయత్నం వీడియో ఉన్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న కాక మొన్న సాయంత్రం పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు రూరల్ మండలంలో కట్టెంపూడి గ్రామం వద్ద మన్నవ గ్రామ సర్పంచ్ గొనిగెళ్ల వేణుప్రసాద్పై హేయమైన దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం 5 గంటల 5 నిమిషాలకి జరిగితే ఇనుప రాడ్లతోటి అతని కొడితే అతని క్లోమ గ్రంథి
లివర్, బ్రెయిన్, ఊపిరితిత్తులు బ్లీడింగ్ తోటి గాయాలైపోయి విషమయ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాడు. 5:05 ఈ సంఘటన జరిగితే 5:30 పొన్నూరు రూరల్ పోలీసు వారు వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి హార్డ్ కాపీలు తీసుకుని, హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అవి సీసీ ఫుటేజెస్ లో రికార్డ్ అయినాయి అంటే దాంట్లో అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్షతగాత్రుని తీసుకుని వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అతనికి ఎట్టి రక్షణ కూడా ఇవ్వలేదు. ధూళిపాల నరేంద్ర గారి ఆదేశాల మేరకు ఆ హార్డ్ కాపీని తీసుకుని వచ్చి స్పష్టంగా విన్నారు మీరు. మన్నవ గ్రామానికి చెందినటువంటి మండల తెలుగుదేశం అధ్యక్షుడు బాబురావుకి ఆయన చెప్పిన మాటలు, ఎవరైతే గీత దాటి వస్తారో వారిని భూస్థాపితం చేయాలని. ఈ కుట్ర వెనుక ప్రధానమైనటువంటి అతని ఆలోచన ఏంటయ్యా అంటే, గతంలో కూడా వెల్లలూరు గ్రామంలో 60 సంవత్సరాల పైచిలకు బండి వెంకటేశ్వర్లు గారు వారు సర్పంచ్గా ఉండేవారు. ఎప్పుడు దేదీప్యమనంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉండేది. ఆ గ్రామాల్లో ఇతను వర్గాలు పెట్టి 11 హత్యలు ప్రోత్సహించి ప్రధానమైనటువంటి కారకుడు ఇతనే. అప్పటి నుంచి కూడా ఆ గ్రామం ఫ్రాక్షన్ గా వెళ్ళిపోయి అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలపడి కొంత అప్పుడప్పుడు మెజారిటీ వచ్చే పరిస్థితులు ఉంటాయనేటువంటి దీంతో అదే విధంగా మన్నవ గ్రామంలో కూడా 1948వ సంవత్సరం నుంచి కూడా మరి వేణుప్రసాద్ గారి, మల్లేశ్వరరావు గారి తాతగారు మరి సర్పంచ్గా ఎన్నికయ్యారు, జిల్లా బోర్డు మెంబర్ గా ఉన్నారు. అంటే గత 60-70 సంవత్సరాల నుంచి కూడా కేవలం వేణుప్రసాద్ గారి కుటుంబమే ఈ గ్రామంలో సర్పంచ్ గా గెలవడం, ఎంపీటీసీలుగా గెలవడం, వేణుప్రసాద్ గారు ఎంపీపీ కావడం వల్ల ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ గ్రామంలో ఒక ఎంపీటీసీ గాని ఒక సర్పంచ్ పదవిని కానీ గెలిచిన దాఖలాలు లేవు. ఒక కుటుంబం ఇంతకాలం 60 సంవత్సరాలు మరి ఆ గ్రామాన్ని 60-70 సంవత్సరాలు దేదీప్యమానంగా గెలుస్తుందంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అక్కడ ఏం చేయలేని పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిన నేను నిలబడిన రాజధాని రైతులకు అండగా నిడముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి చేపట్టిన రీల దీక్షలు 6వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా పలువురు రైతులు శనివారం చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ విలువ ప్రకారం 4% లేదా 1250 గజాల భూమిని ఇవ్వాలని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ వలన నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరంతరం ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాజధాని రైతులకి న్యాయం చేయాలి. రాజధాని రైతు కూలీలకు కూడా నెలకి ₹10,000 గౌరవేతనం ఇవ్వాలి. అట్లాగే కూటమి ప్రభుత్వం సెకండ్ పూలింగ్ గురించి చాలా మొండి వైఖరిగా వెళ్తుంది. రైతులకు ఎకరానికి ₹1 ఇచ్చి న్యాయం చేయాలి. అట్లాగే రైతు కూలీలకు కూడా నెలకి ₹10,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి న్యాయం చేయాలి. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఇది. ఇవాళకి 6వ రోజు దీక్ష చేశాం. రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. న్యాయం చేయాలి. వేడుకునేది ఏంటంటే, ఇవాళ ఎర్ఎస్ పార్టీ తరఫున ఇవాళకి 6 రోజుల నుంచి విల నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి 11 సంవత్సరాలు అయింది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక 44,000 ఎకరాలు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం తహతహలాడుతూ ఉంది. ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు ఒక 20-30 లక్షల కోట్లకు అమ్మేసుకుందామా అని. అయితే నేను రైతు కూలీల తరపు నుంచి, ప్రజలందరూ తరపు నుంచి కూడా, ఏఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే,
తీసుకోండి, మీరు వ్యాపారాలు చేసుకోండి. అయితే రైతులకు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1250 గజాలు డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇవ్వమని చెప్పి కోరుకుంటా ఉన్నా. అట్లాగే తరతరాల నుంచి రైతులు భూమిని అయితే ఎలా నమ్ముకుంటున్నారో తరతరాల నుంచి రైతులను కూడా రైతు కూలీలు అలాగే నమ్ముకొని కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటా ఉన్నారు కలిసిమెలిసి. ఆ కూలీలకు కూడా అన్యాయం జరగకుండా రైతు కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని విలేజెస్ అయితే కూలీని తీసుకుంటారో అన్ని గ్రామాల్లో అంతమందికి నెలకి 10,000 రూపాయలు గౌరవవేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతుల్ని రైతు కూలీని ప్రజల్ని ఆదుకున్న వాళ్ళే మళ్ళీ వస్తారు. లేదంటే గతంలో ఏం జరుగుతుందో ఎప్పుడూ అదే జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మేము చేసే ఈ యొక్క దీక్షలకు కూడా ఎందుకు చేస్తున్నారా ఏంటి అని, ఇందాక మేము పార్టీ పెట్టింది దళితులు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి పార్టీ పెట్టాం. పార్టీ స్థాపించి పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు ఇప్పుడు ఈ విలేజ్కి ఎమ్మెల్యే గారు వచ్చారు, మరి ఏంటయ్యా మీ డిమాండ్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కనీసం ఆగి ఒక మాట అడగల. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎంత ఐకమత్యం, ఎంత మంచితనం, ఎట్లా ఉన్నామో అర్థమవుతుంది. వాళ్ళని చూసి భయం, వాళ్ళు ఏం చేస్తారో, ఆగితే ఏమంటారో, ఈ పెద్ద పెద్ద నాయకులని భయం. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, బళ్ళు ఓళ్ళు అవుతాయి కదా. అదే ఏదో ఒక రోజు ఈ రాష్ట్రంలో దళితుల ముఖ్యమంత్రి చేయటం ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఆ రోజు ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసి తీరుతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను ఏ విధంగా చేయొచ్చో కూడా, ఆ విధంగా చేసి తీరుతా అని చెప్తున్నా. అయితే కూటమి ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ కూడా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా. అలాగే మన సీఎంగా 40 సంవత్సరాలు 40 years ఇండస్ట్రీ అంటారు మన బాబు గారు ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి కూడా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? వాస్తవమే కదా, భూములు లాక్కొని వాళ్ళ భూమితో మన వ్యాపారాలు చేసుకున్నప్పుడు 1 కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు? అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది అంటే అంతమందికి తలా నెలకి 10,000 రూపాయలు ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు? ఈ ప్రాంతం అంతా కమర్షియల్ అయిపోతే పేదలు ఎలా బతకాలి? ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ అమరావతి రాజధాని కోసం అదనపు భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 2వ విడత భూ సమీకరణ కోసం తాడికొండ నియోజకవర్గం నిడుముక్కల గ్రామంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమక్షంలో నిర్వహించిన గ్రామ సభలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల నుండి భిన్నాభిప్రాయాలు వినిపించాయి. భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం మారిన రైతులకు నష్టం లేకుండా చూడాలన్నారు. భూ సమీకరణ ప్రకటన రాకముందు 6 కోట్ల రూపాయలు పలికిన ఎకరం భూమి రేటు ప్రస్తుతం అమాంతంగా పడిపోయిందని చెప్పారు. ఈ తరుణంలో ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన అనంతరమే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం 7% ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ డెవలప్ అయిన దాకా మాకు 15 అయ్యేది కాదు. ఎప్పుడు డెవలప్ చేస్తామో అప్పుడు దాకా మాకు పని కావాలి. సెకండ్ పెన్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ చేయాలి. ఎందుకంటే మాకు 2 ఎకరాలు ఉన్నా 10 రోజులు పని చేసుకుంటాం, 10 రోజులు వేరే వాళ్ళు పనికి వెళ్తాం. మేము కూడా కూలీ చేస్తాం, మేము రైతులే కానీ కూలీ చేస్తాం. మా పొలాన్ని 10 రోజులు చేస్తే మీరు వాళ్ళ దగ్గర 15 రోజులు పని చేస్తాం. వాళ్ళ డబ్బులు మేము ల్యాండ్ పని చేస్తే మా పరిస్థితి మాకు కూడా వేరే చేయాలి ఎకరానికి. ఎందుకంటే మేము హైవే పక్కన ఉన్నాం, ఎక్కడో చెప్తున్నాం కాదు, గుంటూరు హైవే పక్కన ఉన్నాం. మా భూములు తీసుకున్నప్పుడు మాకు కూడా మా ప్యాకేజీ కట్టాలి. మాకు వస్తే తెలియదు, శాఖలు ఉంటాయి, లంగాలు ఉంటాయి. ఇది రాజధాని అనౌన్స్ అంటే బిల్డింగ్ చేయకముందు ఇక్కడ ఎక్కడ వచ్చేసి 3 కోట్లు ఖరీదు చెప్పాను. అంటే మేము అమ్మడానికి ట్రై చేసాము. 3 కోట్లు 3.5 కోట్లు ఇట్లా ఎకరం పలుకుందమ్మా అని అన్నారు. మేమేంటంటే పిల్లలకి ఫ్యూచర్ గా ఆస్తిగా ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్ బాగుంటది అని చెప్పేసి మేము అమ్ముకోవడానికి ఇష్టపడి చేశాం. ఇప్పుడు ఏంటంటే పిల్లింగ్ అంటున్నారు. మీరు ఇచ్చే మీరు మాకు ఇస్తామన్న ఫ్లాట్స్ కానీ ఇంకోటి కానీ మా అంటారు. ఇప్పుడు నాకు 3 కోట్లు ఖరీదు చేయదు. మా అమ్మాయికి వచ్చిన సంబంధం అడిగిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అమ్మాయికి పెళ్లి ఎలా చేయాలి? ఇప్పుడు ఉన్న ఆస్తి ఒక్కటే, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే
అంటే మీరు ఇచ్చే 30,000 కానీ మీరు ఇచ్చే ల్యాండ్ కానీ మాకు ఎట్లా ఉపయోగపడుతుంది? నా ఒకదాని ప్రాబ్లమే కాదు సార్, ఇక్కడ చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో ఉన్నారు. మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని కొంచెం రెక్టిఫై చేస్తే బాగుంటది. వాల్యూ పెంచండి, ప్యాకేజ్ ఒకసారి తెలియజేసుకుంటూ ఇది మన సమస్య 33,000 ఎకరాలు 3 కోట్ల మంది పోదంతా 33,000 పోదంతా అది మా పొలాలకి ఇప్పుడు మీరు తీసుకున్న ల్యాండ్ పొలాలు తీసుకున్న మా పొలాలకి ఆ పొలానికి పొందం ఉందా? రేటు విషయంలో సార్ ఇది రియల్ గా సార్, రేటు విషయంలో 2 లక్షల రూపాయల పొలం 300 రెట్లు లాభం పొందారు సార్. వాళ్ళు 300 రెట్లు లాభం పొందారు. వాళ్ళ పొలం నిజంగా మేము తీసుకున్నది 2 లక్షల రూపాయలు సార్. గవర్నమెంట్ పొలం తీసుకున్నది 2 లక్షల రూపాయలు సార్. 9 రోడ్డుకి దర్శన పక్కన 29,000 ఎకరాల పొలం 2 లక్షలు ఆయన హెల్త్ బాగోట్లేదు. మా గవర్నమెంట్ చెప్పి ఏమి రాలేదు, ఏమి వద్దు. మా పొలం మాకు పోయినసారి 6 కోట్లు అయితే ఇది కొంచెం ఎక్కడ అర్థం ఉంది. 4 కోట్లకైనా అడిగారు. ఇల్లు లేక నవ్వలేక రేట్ వచ్చింది బాబు చెప్పారు, భూమి ఉంచుకోండి ఏమో తాను రేట్ వచ్చింది. ఇదే చెప్పిన మాట ఇన్ని మేము ఇప్పుడు ఎంత బాధపడుతున్నామో మాకు కొంచెం న్యాయం చేయాలండి. గుంటూరులోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో వినియోగదారులతో కలకలలాడుతోంది. ప్రత్యేకించి ప్రస్తుతం సూపర్ ఆషాఢం సేల్ నడుస్తోంది. ఆషాఢం సేల్ లో కేజీ సేల్ కి మరింత ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కస్టమర్లు ఆషాఢం సేల్ ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆషాఢం సేల్ లో ప్రత్యేకించి కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ డ్రెస్సెస్ పై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. ఆషాఢం సేల్ గురించి ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్ మధు మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో ఇస్తున్న ఆషాఢం ఆఫర్ల పట్ల కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క కస్టమర్ ఆషాఢం సేల్ లో ఇస్తున్న ఆఫర్లతో పాటు నాణ్యత, రేట్ల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు.
ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ వారి ఆషాఢ మాస ఆహ్వానం. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క కస్టమర్స్కి కేజీ సేల్ స్టార్ట్ అయినది. సింథటిక్, ఫ్యాన్సీ అండ్ పట్టు మరియు రెడీమేడ్ అండ్ ప్లస్ వెస్ట్రన్ వేర్లో కూడా ఆఫర్స్ స్టార్ట్ అయినవి. ఫ్లాట్ 70% అప్ టు 70% ప్లస్ కేజీ రూపంలో కూడా మీకు తూకం రూపంలో కూడా సేల్ స్టార్ట్ అయింది. ఆడవారికే కాకుండా మగవారికి కూడా బ్రాండెడ్ ఐటెంలో బై 1 get 1, బై 2 get 2, బై 1 40%, బై 2 50% ఆఫర్ కూడా ఉన్నది. అన్ని బ్రాండెడ్ ఐటెంలో ప్లస్ టెక్స్టైల్లో కూడా 50% వరకు ఆఫర్ కలదు. కిడ్స్ వేర్ పై 1+1 ప్లస్ 50% ఆఫర్ కూడా కలిగి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు ఈ ఆఫర్ను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు కోరుచుంటామైంది. థ్యాంక్ యూ. నేను మాది ఇక్కడే లోకలే. ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్ సూపర్ గా ఉంది. శారీస్, పైన ఫ్లోర్ లో హాఫ్ శారీస్, డ్రెస్సెస్, శారీస్ నచ్చాయి. కలెక్షన్స్ బాగున్నాయి, రేట్స్ కూడా బాగున్నాయి. శారీస్ వస్తాం. మణి అండి, నర్సాపేట నుంచి వచ్చాను. శారీస్ బాగున్నాయి అన్నారు, చూద్దామని ఆర్ఆర్ బ్రదర్స్ ఎట్టుందో ఏందని చెప్పని వచ్చి ఆషాఢం సేల్స్ పెట్టారు కాబట్టి శారీస్ అయితే బాగుంటాయి. కేజీ లెక్క బాగా మంచిగానే ఇస్తున్నారు. శారీస్, డ్రెస్సులు అన్నీ పెట్టారు. అన్నీ బాగుంది, అన్ని ఫెస్టివల్గానే ఉండేవి. చాలా బాగుంది. ఆర్ఎస్ బ్రదర్స్ వస్తూనే ఉంటాం. క్వాలిటీ బాగుంటున్నాయి. లో ప్రైసెస్ ఆషాఢం ఆఫర్స్ బాగున్నాయి. కేజీ సేల్ నడుస్తుంది ప్రెసెంట్. డిస్కౌంట్ బాగానే ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్ ఉండకుండా అలా ఉంటాయి బేసిక్ గా. అవును సార్. ఫెస్టివల్ ఆఫర్స్ బాగుంటాయి. ఆషాఢం సేల్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం ఇప్పుడైతే. పట్టు శారీస్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. అవును సార్, క్వాలిటీ నెంబర్ 1 గా ఉంది. రీజనబుల్ ప్రైసెస్. పట్టు శారీస్ తీసుకుంటామండి, బాగున్నాయి. ఎవరి ఇయర్ వస్తామండి మేము. ఉంటే మాది లోపలే అంటే ఉప్పాడ వాటిలో బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ కేజీ సేల్లో ఇక్కడ బాగున్నాయండి, బాగున్నాయి. 2 ఫస్ట్లలో కూడా బాగున్నాయి. ఉన్నట్లో కొంచెం డిఫరెంట్ గానే బాగానే ఉన్నాయండి. ఓకేనండి. గుంటూరు జిన్నా టవర్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఆషాఢం సేల్ నడుస్తోంది. ఆషాఢం సేల్ ప్రకటనతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లతో కలకలలాడుతుంది. బ్లాక్ బస్టర్ ఆషాఢం సేల్ లో భాగంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్ల వివరాలను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. ఆషాఢం సేల్ సందర్భంగా ఇస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం అండి. జన్నా టవర్ సెంటర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెల 3వ తారీఖున కిలో సేల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నెంబర్ 1 కిలో సేల్ అండి, బ్లాక్ బాస్టర్ కిలో సేల్, ఆషాఢం సేల్ అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం 3వ తారీఖు నుంచి మొదలు పెట్టాము. దీంట్లో 150 రూపీస్ నుంచి మొదలైంది. అట్లానే పట్టు చార్జెస్ మీద కూడా మనం 50% కిలో సేల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. మెన్స్ వేర్ బట్టల మీద కూడా బై 2 get 2, బై 1 get 1 అట్లా మన అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాల మీద కూడా మనం అన్ని రకాల ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర కిడ్స్ వేర్ మీద కూడా మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా లేడీస్ వెస్ట్రన్ వేర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి, దాని మీద కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రెడీమేడ్ డ్రెస్సెస్ RMDM డ్రెస్ మెటీరియల్ మీద కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. మన దగ్గర బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కూడా బాగా మంచిగా ఉన్నాయండి. ఈ కిలో సేల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల వస్త్రాల మీద అప్ టు 66% వరకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కస్టమర్ దేవుళ్ళు కోరుచున్నాము. బ్రాడీపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త వినియోగదారులతో కొత్త కళ సంతరించుకుంది. ఆషాఢం సందర్భంగా స్పెషల్ ఆఫర్లు ప్రకటించారు. ఆషాఢ మాసంలో భాగంగా బ్లాక్ బస్టర్ కేజీ సేల్ ని ప్రకటించారు. కిడ్స్ వేర్, మెన్స్ వేర్ పై అప్ టు 50% వరకు రాయితీ ఇస్తున్నారు. అదేవిధంగా మెన్స్ వేర్ పై ప్రత్యేకంగా బై 1 get 1 ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఈ వివరాలను షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కె కృష్ణ, మేనేజర్ బాలాజీ మీడియాకు వెల్లడించారు. ఆషాఢం కేజీ సేల్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో లభిస్తాయని వారు స్పష్టం చేశారు. ప్రేక్షకులు అందరికీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరు బ్రాడీపేట నుంచి ధన్యవాదములు. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్ ప్రారంభమైనది. ఈ నెల 3వ తారీఖు నుంచి మన గుంటూరు బ్రాడీపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జూలై 3వ తారీఖు నుంచి ఆఫర్లు అనేది స్టార్ట్ అయ్యాము. ఈసారి సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చాము. ఎప్పట్లాగానే కేజీ ఆఫర్ స్టార్టింగ్ ఈసారి 150 రూపాయల నుంచి 3000 దాకా ఉన్నాయండి. అది కాకుండా ఈసారి ఇంకొకటి కూడా బంపర్ ఆఫర్తో మీ ముందుకు వస్తున్నాము. స్పెషల్ ఆఫర్ అండి. ఒక శారీ కొన్న ఫస్ట్ శారీకి 895 రూపీస్ పడుతుంది. ఇది స్పెషల్ ఆఫర్ అండి. సెకండ్ శారీ వచ్చేటప్పటికి 89 రూపాయలు పడుతుంది. ఇది క్యాటలాగ్ శారీకి స్పెషల్ ఆఫర్. ఇది ఒకటి ఆఫర్ అండి. ఇంకో ఆఫర్ వచ్చేటప్పటికి పట్టు శారీస్ లో 4995 రూపాయలు ఫస్ట్ శారీ పడుతుంది. 49 రూపాయలు సెకండ్ శారీ పడుతుంది. ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేక్షకులు అందరూ కూడా గుంటూరు ప్రజలందరూ కూడా ఆఫర్ ని ఒకసారి స్టోర్ కి వచ్చి విజిట్ చేసి ఆఫర్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శారీసే కాదండి, అట్లాగే మనకి డ్రెస్ మెటీరియల్స్ లో 50% ఉన్నాయి, ప్లాజో సెట్స్ లో 50% ఉన్నాయి, కిడ్స్ వేర్ లో కూడా అట్లాగే ఆఫర్లు కూడా ఉన్నాయి. మెన్స్ వేర్ అయితే కనుక స్పెషల్ ఆఫర్ బ్రాండెడ్ లో ఉన్నాయండి. బై 1 get 1 ఉంది, బై 2 get 2 ఉంది. అది కూడా కాకుండా బై 1 30% కూడా ఉన్నాయండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అండి. గుంటూరు ప్రేక్షకులకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆషాఢ మాసం ఆఫర్లు అనేవి స్టార్ట్ చేశారండి. ఆషాఢ మాసం కిలో ఆఫర్లు స్టార్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకి ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా స్పెషల్గా అంటే కొద్దిగా వెరైటీగా శారీ ఒక శారీ 899 రూపీస్ కొంటే 89 రూపాయల శారీ ఒకటి ఫ్రీగా అంటే ఆఫర్లో వస్తున్నదండి. మీకు 899 రూపాయలు మొదటి శారీ పడుతుంది. అలాగే రెండో శారీ దగ్గరికి వచ్చేటప్పటికి 89 రూపాయలు పడుతుంది. సేమ్ అలాగే అన్ని సెక్షన్లు అంటే రెడీమేడ్స్లోనూ ఆఫర్స్ ఉన్నాయి. కిడ్స్ సెక్షను అలాగే మెన్స్ బ్రాండెడ్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా బ్రాండ్స్ ప్రతిదీ కూడా 1+1 ఉన్నదండి. అలాగే 30%, 40% బ్రాండ్స్ లో కూడా మెన్స్ సెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆఫర్లు ఉన్నాయండి. కాబట్టి ప్రతి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాడీపేటకి విచ్చేయవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. షోరూమ్ మేనేజర్ బాలాజీ అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Thank you.